మామూలుగా అటుకులు అన్నది దేంతో చేస్తారు? వరి ధాన్యం నుంచే చేస్తారు అటుకులు, కానీ ఇవి గోధుమలతో చేసిన అటుకులు. అదే ఇవాళ మన ప్రత్యేకత. పెద్ద మూకుడు ఎక్కించి పొయ్యి మీద పెద్ద మూకుడు ఎక్కిచ్చేస్తాను. ఏంటి పల్లీలు నువ్వులు ఇవి డ్రై ఫ్రై ఫస్ట్ అయితే ముట్టిచ్చేస్తా. ఏవైనా వేసేయండి పల్లీలు. ఇట్స్ హ్యాపెన్. అవి కొంచెం వేడెక్కే అవకాశం ఇవ్వరా? ఏదైనా సరే పని మొదలు పెట్టాక ఆపద్ద నువ్వే చెప్పాలి. పల్లి కొంచెం వేడెక్కనిరా, అందుకే ఆపుతలే. పల్లికి ఆ హీట్ తగలని. పండగ నుంచి కొద్ది మారు పెద్దల మాట చద్ది మూట అంటున్నారు కదా. ఆ చాలే, వాడు ఎప్పుడు సణుగుతూనే ఉంటాడు. కానీ బాబాయ్ కారం, షడ్రుచుల్లో కారం అంటే కోపం. కలుపు కలుపు కలుపు. నా అనుభవం కొద్దిగా టైం తీసుకొని చెప్తా. అబ్బాయి చెప్పేశాడు కాబట్టి తన అనుభవం. మీది పులుపు గురించి ఏదన్నా ఒక చిన్న అనుభవం. ఒకసారి ఏమైందంటే, ఇద్దరు ఆడపిల్లలు ఉండేవాళ్ళు క్లాసులో. ఎవరికైనా గొడవలు పెట్టేవాళ్ళు వాళ్ళిద్దరు. ఒకసారి లాస్ట్ బెంచ్ లో కూర్చున్నారు. నేను లాస్ట్ బెంచ్ లో కూర్చున్నా. హిస్టరీ క్లాసు. ఆయన పాఠం మొదలెడితే ఒక 40-50 నిమిషాలు నాన్ స్టాప్ చెప్తూనే ఉంటాడు, గ్యాప్ ఇవ్వడు. హిస్టరీ కదా. ఆయన ఎప్పుడో అక్బరు, హుమాయూను, బాబరు ఏడో చెప్తుంటాడు. మెల్లగా వాళ్ళ వెనక చేరి నేనేం చేశానంటే, బాబాయ్ ఇద్దరు జడలకి కలిపి మెల్లగా ఒక పురుకొస్తాడు ముడి పెట్టేసి మెల్లగా వెనక్కి వెళ్ళి కిటికీ నుంచి బయటికి దూకి మళ్ళా క్లాసులో ఫస్ట్ నుంచి వచ్చి ఫ్రంట్ వైపు నుంచి వచ్చి సారీ సార్ ఐఎమ్ లేట్ అని చెప్పి మెల్లగా 3వ వరుసలో 4వ వరుసలో కూర్చున్నాను. క్లాస్ అయిపోయిన తర్వాత తక్కువ వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళిద్దరూ లేచారు. ఒకళ్ళ తల ఒకళ్ళు కొట్టుకున్నారు. అమ్మనా బూతులు తిట్టారు. వాళ్ళ అసలు భాష నాకు ఆ రోజు వినపడింది. ఎవడు రాయుడు, నాకు దీనికి నవ్వస్తలేదు. వాళ్ళ ఒరిజినల్ భాష నాకు అర్థమైంది. ఇదా వీళ్ళ ఒరిజినల్ లాంగ్వేజ్ అనుకుని ఆనందించాం. 7 చెంచాల నూనె. పెద్ద ఆయన బాబాయ్ చెప్తుంటు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు మధ్యలో? ఆయన చేసిన పని కాదు, నేను నవ్వి. దేనికి? చేసిన తర్వాత ఎవరు చేశారని విషయం కనుక్కొని ఆయన కొడతారు చూడు, అది గుర్తొచ్చి నవ్వొచ్చింది నాకు. తెలుస్తా కదా ఎవరు చేశారు. నేను బ్యాక్ బెంచ్ నుంచి మెల్లగా కిటికీలోంచి బయటకు వచ్చి ఫ్రంట్కి వచ్చాను. ఎవరు చేశారో తెలియదు. ఇందాక 2 అమ్మాయిలకి జడ మూడేశారు కదా, అలాగా నిజ జీవితంలో ఆ మూడు ఏదన్నా మీకు దారి తీసిందా వేరే విధంగా? చాలా ముందేశాడు. తర్వాత మళ్ళీ కాలేజీలో మొత్తం అమ్మాయిలు నా చుట్టూనే తిరిగేవారు. అన్నయ్య అన్నయ్య అని పిలిచేవాడు. మొదటి నుంచి మనకు అంతే గొడవ, వేరే గొడవ లేదు. అయినప్పటికీ ఒక అమ్మాయికి ఒక ఉత్తరం రాశాను. మన ఇద్దరం చాలా కాలంగా స్నేహంగా ఉన్నారు. ఈ స్నేహాన్ని ప్రేమగా మార్చుకోదలుచుకున్నాను. ఈ ఉత్తరాన్ని తీసుకుని ఏమి అనుకోకుండా నా ప్రేమను అంగీకరిస్తే మీ పేరు రాసి కాగితాన్ని నాకు వెనక్కి ఇచ్చేయండి. అంతేగాని ఈ కాగితాన్ని ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్లి నేను కాలేజీ నుంచి ఊడిపోయేలాగా మాత్రం చేయకండి. నమస్కారం, ఇట్లు మీ బాబాయ్. 40 ఏళ్ళైంది, ఇప్పటికీ ఆ కాగితం వెనక్కి రాలేదు. చాలా పెద్ద లెటర్ అనుకుంటా, ఇంకా అవుతుంది. ఉప్పు కాబట్టి చప్పున వేరే విషయంలో గెలుపుదాము. ఆవాలు అయిపోయింది, ఆవాలు అయిపోయినాయి. జీలకర్ర, శనగపప్పు, తర్వాత మినప్పప్పు, బాబాయ్ తాలింపు మంచి గుమగుమలాడుతుంది. అవును, తాలింపు కరెక్ట్గా ఉంటేనే వంట కరెక్ట్గా. కరెక్ట్. కరివేపాకు వేయండి, ఎగురుతుంది, జాగ్రత్తగా వేయండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువా వేసేయండి. ఏం కాదు, వేయండి, మొత్తం వేసేయండి. ఓకే డన్. చాలా బాబాయ్, చాలు. నీరు వార్చేసి వేసేయండి. సరే, ఇంకొంచెం నానిపేసి వేసేయండి అబ్బాయి. ఈరోజు మొత్తానికి నన్ను ఈ బాబాయ్ హోటల్ కార్యక్రమం ద్వారా నన్ను గరిట తిప్పిస్తున్నారు. మా వాడు అప్పుడప్పుడు తిడుతూ ఉంటుంది, ఇప్పుడు నేను చేసి పెట్టడం తప్ప ఇప్పుడని చేసి పెడతారా అని. ఏం చేయాలి తెలుసా? బాగా చేయకూడదు, పాడు చేయాలి. ఇంకా మళ్ళీ పిలవరు. 30 ఏళ్ళుగా ఇంట్లో బాబాయ్ వాడుతుండు, ఒక్కసారి చేసిన పాపానికి. ఉప్పు అందుకోండి. ఎంత వేయాలి? 1.5.
ఇది చక్కగా ఉమ్మగిల్లుతుంది. ఈ లోపల అబ్బాయి గారు మీరు వెళ్ళి బరకగా ఈ నువ్వుల్ని పల్లీల్ని బరకగా పొడి చేసుకోవాలి. మనం కాసేపు రిలాక్స్ అవుదాం. ఓకే, ఇంకేంటి సంగతులు చెప్పా బాబాయ్. చెప్పాలి. మీరు వెళ్ళండి. వెళ్ళొస్తా. టేక్ ఏ బ్రేక్. బరకగా కొట్టుకొని వచ్చారు. ఈ లోపు మీరు నా గురించి ఏమైనా మాట్లాడుకున్నారా? నాకు తెలుసు, నా గురించే చెప్తాడు చాడీలని. ఆ మూత తీసి పొడి వేయండి. చూడు బాబాయ్, మొత్తం ఏమంటావా? జర సగం చాలు. వేయించిన పల్లీలు నువ్వులు బాగా వేయించి పొడి కొట్టుకొని వచ్చిన. సరిపోతుందంటే ఆపేస్తా, లేదంటే ఇంకా వేస్తూనే ఉంటా. నేను బాబాయ్ నేను కలపండి. అరిటాకు పరిచిన పింగాణి పాత్ర అందుకో. ఇది ఆఫ్ చేయాలా వద్దా? ఆఫ్ చేసేస్తానుగా. ఆఫ్ చేసే. చెక్క పాత్ర వేసాయి అబ్బాయి. ఇలా తీసి ఇలా వేసేయడమే. విస్తరాకు పరిచిన చెక్క పాత్రలోకి పల్లీలు నువ్వులు అటుకులు. కార్యక్రమం పూర్తయింది. ఈ విధంగా అలాగే పక్కన పెట్టండి. ముందుగా మూకుడు పెట్టి పల్లీలు నువ్వులు వేసి వేయించి పొడి చేసుకుని అదే మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి తాలింపు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ అటుకులలో నీళ్లు పోసి కాసేపు నానిన తర్వాత ఆ అటుకులని ముందుగా తయారు చేసుకున్న తాలింపులో వేసి ఉప్పు వేసి 10 నిమిషాలు బుమ్మగిల్లనివ్వాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పల్లీల నువ్వుల పొడిని కూడా వేసి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే పల్లీల నువ్వుల అటుకులు రెడీ.